ఆ ఉమ్మడి జిల్లాలో కారు పార్టీ క్యాడర్ ఖాళీ అవుతోందా? ఒక్కొక్కరిగా నేతలు పార్టీని వీడుతున్నారా? వరుసగా గులాబీ నేతలు హస్తం అందుకుంటూ ఉండడంతో స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ మరింత బలహీనపడుతోందా? ఎగువ సభలో ఉమ్మడి జిల్లా నుంచి కారు పార్టీ ప్రాతినిధ్యం కోల్పోయిందా? ఎందుకు? వాచ్ ఇట్. ఉమ్మడి ఆదిలాబాద్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఒక్కొక్కరిగా ఆ పార్టీని వీడుతున్నారట. ఎమ్మెల్సీ దండే విఠల్ ఇప్పటికే కాంగ్రెస్ లో చేరగా ఎగువ సభలో ఉమ్మడి జిల్లా నుంచి ఆ పార్టీ ప్రాతినిధ్యాన్ని కోల్పోయినట్లయిందట. ఇదిలా ఉంటే పరిషత్ పాలక వర్గాలు ముగిసిపోవడంతో ఆ పార్టీకి చెందిన జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు మాజీలయ్యారు. ఒక విధంగా ఈ పదవుల ద్వారా పార్టీకి క్షేత్రస్థాయిలో ప్రాతినిధ్యం కనిపిస్తుండగా ఇప్పుడు అవి లేకుండా పోయాయట. ఇక ఉమ్మడి జిల్లాలోని అనేక మున్సిపాలిటీ పాలక వర్గాలను కాంగ్రెస్ ఇప్పటికే హస్తగతం చేసుకుంది. దీంతో స్థానిక సంస్థల్లో గులాబీ పార్టీ బలహీనమైపోతోంది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విఠల్ బీఆర్ఎస్ ను వీడి మరో 5 ఎమ్మెల్సీలతో కలిసి కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. 2022 జనవరి 4 నుంచి ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న విఠల్ పదవీ కాలం 6 ఏళ్లు కాగా ఇంకా 3.5 పదవీ కాలం ఉంది. ఆయన ఎన్నిక చెల్లదంటూ సారంగాపూర్ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ప్రధానంగా ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేసేందుకు నామినేషన్ వేయగా ఫోర్జరీ సంతకాలతో తన నామినేషన్ తొలగించారని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం విదితమే. అయితే విచారణ అనంతరం కోర్టు దండే విఠల్ ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. దీనిపై ఎమ్మెల్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అది విచారణలో ఉండగానే తాజాగా ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉంటే రాజేశ్వర్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ లోనే ఉన్నారు. తదుపరి ఈ ఎన్నిక విషయంలో ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే. ప్రస్తుతం బోధ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 11 మున్సిపాలిటీ పాలక వర్గాల్లో ఇప్పుడు కేవలం 3 చోట్ల ఆదిలాబాద్, లక్సెట్టిపేట, చెన్నూరులో మాత్రమే ఆ పార్టీకి ప్రాతినిధ్యం ఉంది. బైన్సా తప్పితే మిగతా వాటిని కాంగ్రెస్ తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. ఆదిలాబాద్, నిర్మల్లో బీఆర్ఎస్ జెడ్పీ చైర్మన్లు ఉండగా ఇక వారు మాజీలైపోయారు. మంచిర్యాలలో జెడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి, ఆసిఫాబాద్ ఇన్ఛార్జి జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. జెడ్పీ పాలక వర్గాల గడువు ముగియడంతో వీటిలోనూ బీఆర్ఎస్ ప్రాతినిధ్యం కోల్పోయినట్లయింది. ఎమ్మెల్సీ విఠల్ హస్తం పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ కి కాగజ్నగర్ నియోజకవర్గంలో షాక్ తగిలినట్లయింది. అక్కడ పార్లమెంటు ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ లో చేరడంతో దండే విఠల్ అక్కడ పార్టీకి కీలక నేత అయ్యారు. ఇప్పుడు ఆయన కూడా పార్టీని వీడడంతో అక్కడ నాయకత్వం కరువైంది. ఇదివరకే లోక్సభ ఎన్నికల ముందు నిర్మల్లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యేలు ముథోల్ విఠల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఇక డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి గతంలోనే కాంగ్రెస్ లో చేరారు. బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఆసిఫాబాద్ కు చెందిన ముఖ్య నేత అరిగెల నాగేశ్వర్ కూడా బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. ఇలా పలు నియోజకవర్గాల్లో ముఖ్య నేతల్ని పార్టీ కోల్పోయింది. మొత్తంగా ప్రస్తుతం ఆ పార్టీలో స్తబ్దత కనిపిస్తోంది. స్థానిక నాయకులకు ఇష్టం లేకున్నా బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే మాజీ మంత్రి ఐకే రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రేఖా నాయక్, రాథోడ్ బాపురావు, కోనేరు కోనప్ప, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ లాంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్ లో చేరారు. తాజాగా పార్టీ మారిన ఎమ్మెల్సీ దండే విఠల్ సొంత నియోజకవర్గం సిర్పూర్ కాగా ఇప్పటికే అక్కడ బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేరారు. అక్కడ రావి శ్రీనివాస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. విఠల్ రాకతో స్థానికంగా 3 వర్గాలుగా పార్టీ వీడనుంది. కొత్త పాత నాయకుల మధ్య సఖ్యత కుదురుతుందా అనే చర్చ నడుస్తోంది. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో సమన్వయం కొరబడి పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఓడిపోయారనే వాదనలు ఉన్నాయి. అంతేగాక అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆసిఫాబాద్ నియోజకవర్గంలో క్యాడర్ బలంగా ఉండి కూడా సీటు కోల్పోవలసి వచ్చింది. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల పరిధిలోని ఆయా సెగ్మెంట్లలో అధికార పార్టీలో కొత్త పాత నాయకుల మధ్య వర్గపోరు మొదలైంది. ఈ క్రమంలో నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులు నాయకుల మధ్య చిచ్చు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయట. మరోవైపు పార్టీ మారిన నాయకులు నామినేటెడ్ పోస్టుల్లో తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కొత్త వారి రాకతో ఏళ్లుగా జెండా మోస్తున్న వారికి నష్టం జరుగుతుందని సీనియర్ నాయకులు వాపోతున్నారు. చూడాలి మరి ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహిస్తున్న హస్తం పార్టీలో వర్గపోరును ఎలా సాల్వ్ చేస్తుందో, అధిష్టానం యాక్షన్ ఎలా ఉంటుందో.